ప్రస్తుతం మనతో పాటు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఉన్నారు. మాట్లాడదాం. మేడం, జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనని ఎలా చూడొచ్చు? ఒకవైపు పోలీసులు పర్మిషన్ లేదు, తక్కువ మంది 100 మంది మాత్రమే పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి, అయితే పెద్ద ఎత్తున జనసందోహం రావడం, ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఒకటి, ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు అమలు చేసేటటువంటిది ఏంటంటే పోలీసు పర్మిషన్ ఇవ్వలేదు అని అంటే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటారు, లేదా మరొక డేట్కు పెట్టుకుంటారు. అంతేగాని ఇవాళ సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక ఆత్మహత్య మరణానికి సంబంధించి ఇవాళ అర్జెంటుగా పోలీసు రూల్స్ని వైలేట్ చేసి మేము పోలీసులు అంటే మాకు లెక్కలేదు అని చెప్పి చేయాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి కూడా కాదు. నిన్నగాక మొన్న జరిగినటువంటి మరణం కూడా కాదు, సంవత్సరం క్రితం జరిగినటువంటి మరణాన్ని సంవత్సరం పాటు తీరుబడిగా పరామర్శించడానికి తీరిక లేనట్లుగా వ్యవహరించి ఈరోజు పోలీసులు అనుమతి ఇవ్వలేదా? అయితే మాకేంటి, మేము మాజీ ముఖ్యమంత్రులం, లేకపోతే మాది ఒక బలమైనటువంటి పార్టీ, లేకపోతే మేము ఏదైనా చేయగలం, మాకు ఒక క్యాడర్ ఉంది, మేము ఏదైనా చేయగలం, నాయకుల్ని రెచ్చగొట్టవచ్చు, క్యాడర్ని రెచ్చగొట్టవచ్చు. అసలు పోలీసులు ఆంక్షలు ఎందుకు పెట్టారు? పొదిలి పర్యటనలో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ఉన్నటువంటి మనుషులు మహిళల మీద రాళ్లేశారు, పోలీసుల మీద రాళ్లేశారు, చెప్పులు ఇసిరారు. దానితోటి ఈరోజు ఒక కండిషన్గా కొంతమందితోటే పరామర్శలు జరగాలి అనేటటువంటి పోలీసులు పెడితే దాన్ని మీకు అభ్యంతరం ఏమిటి? ఒకవేళ అభ్యంతరం ఉంటే మీరు కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. కానీ అవేమీ లేకుండా పోలీసుల్ని ధిక్కరించాలి, ప్రతి అడుగులోనూ పోలీసుల్ని ధిక్కరించాలి అనేటటువంటి ఒక ఫిలాసఫీని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. దీనివల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏంటంటే నేరస్తులకి, గంజాయి బ్యాచ్లకి, మాఫియా వాళ్ళకి, లేకపోతే ఇంకా అనేక అక్రమాలు చేసేటటువంటి వాళ్ళకి పోలీసుల్ని నిలదీయొచ్చు, పోలీసుల్ని చొక్కాలు పట్టుకోవచ్చు, పోలీసులు కళ్ళు కప్పొచ్చు, పోలీసులు ఆపితే వాడిని యాక్సిడెంట్ చేసి పోవచ్చు. ఇదే కదా మీరు చెప్తున్నది? పోలీసులు ఆపితే నెట్టేసి వెళ్ళిపోవాలి అనేటటువంటిది ఈరోజు ఒక రాజకీయ పార్టీ సందేశం ఇస్తున్న తర్వాత రేపు నేరస్తులకి ఇదే పద్ధతి కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఎవరుంటారు రేపు పోలీసులకి సపోర్ట్గా? ఇది అత్యంత ప్రమాదకరం రాష్ట్రానికి. అంబటి రాంబాబు కూడా పోలీసులు నిలవరిస్తుంటే బారికేడ్లు కూడా తోసేస్తున్న పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఇది తప్పండి. ఒక రాజకీయ పార్టీ చేయాల్సినటువంటిది కాదు. ఇప్పుడు ఆ రోజు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆంక్షలు పెడితే ఆయన ఆగి దానికి సంబంధించినటువంటి ఒక నిరసన తెలియజేశారు. ఆ రోజు కార్యకర్తలు ముందుకు రాలేరా? బ్యారికేడ్లు దూకలేరా? లేకపోతే మొత్తం కూడా ఆ రోజున పోలీసులకు సంబంధించినట్టు నిరోధించలేరా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని లీడర్స్ ఎందుకు దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటారు క్యాడర్ని అని అంటే, కట్టు దాటితే, ఒక్కసారి చెయ్యి దాటితే పరిస్థితి అదుపులోకి రాదు. కాబట్టి పోలీసులు, సమాజం దీన్ని ఒక సంయమనంగా వ్యవహరించేటటువంటి బాధ్యత తీసుకుంటారు పొలిటీషియన్స్. బాధ్యత లేని మనిషి కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లు రెచ్చగొడుతున్నారు, నాయకుల్ని రెచ్చగొడుతున్నారు, క్యాడర్ని రెచ్చగొడుతున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు. రేపు దొంగల్ని ఆల్రెడీ చేసేసాడు, తెనాలికి వెళ్ళి రౌడీ షీటర్లని ప్రోత్సహించి వచ్చాడు. రేపు ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది. పోలీసులు అంటే ప్రతి రౌడీ షీటర్కి లెక్క లేకుండా పోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏంటంటే ఒక అపోజిషన్ లీడర్గా రెచ్చిపోండి, పోలీసుల మీద దాడులు చేయండి, వాళ్ళని నెట్టండి, ఎవరు అడ్డం వస్తారో మేము చూస్తాం. అంటే ఎవరైతే అభిమానులు వచ్చారో వాళ్ళు కూడా రెచ్చగొట్టే విధంగా బ్యానర్లు పట్టుకోవడం, మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాము, రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుండి మొదలవుతుందని చెప్పేసి ఇట్లాంటి హోర్డింగ్స్, బ్యానర్స్ పెట్టుకోవడం, ఎటువంటి మెసేజ్ వెళ్తుందంటారు? నాయకుడు రెచ్చగొడుతున్న తర్వాత క్యాడర్ అందుకనే అంటుంది బాధ్యత కలిగినటువంటి స్టేట్స్మెన్ అనేటటువంటి పదం, అదొక పవిత్రత. అది అపోజిషన్ లీడర్ ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఒక పార్టీ నడిపేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. స్టేట్స్మెన్ అంటారు అంటే చాలా పవిత్రంగా వ్యవహరించాలి. నేను తీసుకునేటటువంటి ఈ స్టాండ్ వల్ల, నేను వేసే ఈ అడుగు వల్ల సమాజానికి నష్టమా లాభమా అనేటటువంటి బేరేజ్ వేసుకుని ఒక రాజకీయ నాయకుడు వ్యవహరిస్తాడు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు. తన పొలిటికల్ ఎజెండా, తన స్వార్థానికి రాజకీయం ఉపయోగపడుతుంది అనుకుంటే ఎవరినైనా బలి పెడతాడు. ఇవాళ 2 చనిపోయారు, రేపు 40 మంది చనిపోయినా ఆయనలో మార్పు రాదు. రేపు పోలీసుల వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ ఒక అధ్వానమైనటువంటి పరిస్థితి దిగజారినా కూడా ఆయనకు రాజకీయం కావాలి, ఆయనకు ఉపయోగపడేటటువంటి రాజకీయం మాత్రమే కావాలి. దానికోసం రాష్ట్రాన్నైనా బలి పెడతాడు. ఇది అక్షరశః. ఇద్దరు చనిపోయినా వాళ్ళ కోసం ప్రెస్ మీట్లో మాట్లాడుకోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? బాధ్యతారాహిత్యం అండి. ఇద్దరు తన యాత్రలో చనిపోతే కళ్ళ ముందు చనిపోయారు, కాన్వాయ్ గుద్దు ఒకళ్ళు, ఒక కార్యకర్త గుండెపోటుతోటి, అది కూడా ఊపిరాడక తొక్కిసలాటలో. అసలు తొక్కిసలాటలు ఎందుకు జరగాలండి? ఒక నాయకుడు యాత్రలో తొక్కిసలాట జరుగుతోందంటే నాయకుడికి బాధ్యత లేదా? పెళ్లికెళ్ళినా, పరామర్శకు వెళ్ళినా, చావుకి వెళ్ళినా తోసుకోవటం అనేటటువంటి దాన్ని, ఈ కల్చర్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? చస్తే చావండి, నా కోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తోసుకుని ఇద్దరు చనిపోయారంటే ఆయనకి క్రెడిబిలిటీనా? ఇది ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాలు మాట్లాడాల్సినటువంటి బాధ్యత అయితే ఈ రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూడలేకే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యాత్రలకు పర్మిషన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి అయితే వైసీపీ మాట్లాడుతుంది. ప్రజాదరణ ఎవరికి ఉండదండి? లోకేష్ గారికి ఉండదా? చంద్రబాబు గారికి ఉండదా? పవన్ కళ్యాణ్ గారికి ఉండదా? ఒక సినిమా హీరో వస్తే ఉండదా? ఎందుకు ఒక సీనియర్ జర్నలిస్టు వెళ్తే ప్రజాదరణ ఉండదా?
ప్రజాదరణ ఉంటుంది, అందరికీ ఉంటుంది. రెచ్చగొట్టేటటువంటి ప్రజాదరణ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారండి. ప్రజాదరణ ఇది ఒక ముసుగు. ప్రజాదరణ అనేటటువంటిది కాదు ఇది. ప్రజాదరణ ఉంటే దానికి నీ బాధ్యత ఏంటి? ప్రజలు నిన్ను అభిమానిస్తున్నారు, ఓకే. ప్రజలు అభిమానించినప్పుడు మీరెంత బాధ్యతగా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ బాధ్యతను మర్చిపోతున్నారు? అంటే ప్రజాదరణ మీకు పణంగా పెట్టాలా? ప్రజలు మీకోసం ప్రాణాలు పోగొట్టుకోవాలా? మీకోసం రోడ్డు మీదకి వచ్చినందుకు రాష్ట్రం దివాలా తీయాలా? ఈ రాష్ట్రం మీకోసం ప్రజలు వచ్చినందుకు రాష్ట్రం మొత్తం కూడా శాంతి భద్రతల్లో అదుపు తప్పాలా? ఏంటిది? అంటే కమ్మవారు వైసీపీలో ఉంటే చంద్రబాబు నాయుడు చూడలేకపోతున్నాడు, కమ్మవారు అయితే చంద్రబాబు గూడుగం చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అక్రమ కేసులు పెట్టి కమ్మవారైన వల్లభనేని వంశీని కావచ్చు, కొడాల నానిని కావచ్చు, తలసిల రఘురాం, ఇట్లా చాలామంది కమ్మవారి పైన, దేవినేని అవినాష్ పైన ఇట్లా తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని కమరావతి అని ఒక సామాజిక వర్గం మీద మిగతా కులాలందరూ ద్వేషాన్ని నింపుకునేటటువంటి ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అదేవిధంగా గ్రామ స్థాయిలో కమ్మ అయితే చాలు కొల్లబొడి చేయొచ్చు అనేటటువంటి పద్ధతిలో పోలీసులకి ఒక మౌఖికంగా ఒక ఆర్డర్స్ ఇచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? కమ్మ కాంట్రాక్టర్ అయితే బిల్లులు ఆపేయొచ్చు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు వెనుకున్నటువంటి ఒక లావు కృష్ణదేవరాయలు గారు, లేకపోతే మరి రాజశేఖరు, లేకపోతే వసంత కృష్ణ ప్రసాద్, గరటయ్య గారు, లేకపోతే వాసిరెడ్డి పద్మ, వీళ్ళందరూ కమ్మవాళ్ళు అయినందుకే కదా రాచి రంపాన పెట్టి మీ ద్వేషాన్ని అంతా కూడా వెళ్ళగక్కారు. ఎలక్షన్ కమిషన్కి కమ్మ కులాన్ని ఆపాదించారు. ఇవాళ ఎందుకు కమ్మ వాడు పోయి కమ్మ వారు అని వచ్చేసింది నోటంబటి? అమ్మని కమ్మని దెబ్బ అనేటటువంటిది పాఠం ఎన్నికల్లో నేర్చుకుని ఇవాళ నా పక్కన ఈ కమ్మవాడున్నాడు, ఈ పక్కన కమ్మవాడున్నాడు అని లిస్టు చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యకరంగా. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఎవరైనా ఈ రాష్ట్రంలో బాధ్యత లేని మనుషులు ఇలాగే ఉంటారు. బాధ్యత ఉంటే ఆ రోజున ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అన్ని విషయాలలో కూడా కులాలుగా కుంపట్లు రాజేసి ఈరోజు ఎవరున్నారు? కేసుల్లో ఎవరున్నారు? అపోజిషన్లో ఉంటే కమ్మ నాయకులను దువ్వటం, ఊసిగొల్పడం, అధికారంలోకి రాగానే తొక్కిపట్టడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నది ఎవరు? బూతులు తిట్టి ఒక రాజకీయంగా వీళ్ళు పనికిరానటువంటి సరుకు అనేటటువంటి బ్రాండింగ్ తెచ్చుకున్నది ఎవరు? కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే కదా. ఆఫీసుల మీద దాడి చేసినటువంటిది వీళ్ళే కదా. మరి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ లిక్కర్ దాంట్లో ముడుపుల్లో ఉంటారు, తీసుకుంటారు. మైనింగ్ లేకపోతే ఇంకా ఇతర అక్రమాలన్నింటిలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. తిట్ల దండకం, దాడులు, కేసులు, వీటిల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళ అవసరం మీకు ఉంటుంది. ఇంత ద్వంద్వనీతి, ఇంత కులాల వారీగా సమాజాన్ని చీల్చడం ఎవరి వల్ల కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఒక మహిళగా చెప్పండి, రీసెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళల రైతులను ఉద్దేశించి ఏదైతే మాట్లాడారో పిశాచులు అని చెప్పేసి, ఈ విధంగా మాట్లాడిన ఏ విధంగా చూస్తాం? ఖచ్చితంగా ఇది ఈ రాష్ట్ర ప్రజలు చాలా సంయమనంతో ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే సజ్జలు మాట్లాడినటువంటి మాటలకు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినటువంటి మాటలకు కానీ కేవలం నిరసన మాత్రమే తెలియజేస్తున్నారు. ఇది ప్రజల విజ్ఞత అని అర్థం చేసుకోవాలి, చేతకంతనం కాదు. మరోవైపు సద్మా గారు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విధానం జరుగుతుందో దానికి సంబంధించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిపి నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి అయితే ఆమె మాట్లాడుతుంది. సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేయడం పట్ల ఏ విధంగా? రాజకీయం కోసం ఉచ్యం నీచం మరవటం అనేటటువంటిది ఇది ఒక పరాకాష్ట. ఫోన్ ట్యాపింగ్లు అనేటువంటి అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రహస్యాలను కూడా మొత్తం కూడా కుటుంబంలో రహస్యాలు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి పర్సనల్ వ్యవహారాలు, రహస్యాలు అన్నిటినీ విని దాన్ని ఒక పొలిటికల్ ఎజెండాగా టార్గెట్ చేసుకుని చేసేటటువంటి ఒక దిక్కుమాలిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేదే మనకు తెలుస్తుంది. దిక్కుమాలిన రాజకీయం ఇదేమీ రాయలసీమ పౌరుష రాజకీయం కాదు, ఇది ఒక దిక్కుమాలిన దరిద్రపు రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు.